మనము సంవత్సరం అంతా బైబిల్ చదవాలని తీర్మానం చేసుకున్నాం. అయితే బైబిల్ చదువుతున్న వాళ్ళందరిలో ఇప్పుడు ఏ గ్రంథం చదువుతున్నాం? మనం యోబు గ్రంథం చదువుతున్నాం కదా. యోబు గ్రంథంలో ఉన్నాం మనం. యోబు గ్రంథం ఎప్పుడు దేని తర్వాత స్టార్ట్ అయిందని చూసినట్లయితే మనము నోవహు జలప్రలయం అయిపోయిన తర్వాత వెంటనే యోబు గ్రంథము స్టార్ట్ అయినట్టు చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ యోబు గ్రంథాన్ని మనం కొద్ది వచనాలు మనం ధ్యానిద్దాము యోబు గ్రంథం గురించి. మనం అయితే ఈ యొక్క గ్రంథాన్ని ఎవరు రాశారో తెలియదు అనమాట. అయితే ఏ రచయిత ఎవరో తెలియదు, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని బైబిల్లో లిఖించాడు. చాలా ప్రశస్తమైన గ్రంథంగా మనం ఈ యొక్క యోబు గ్రంథాన్ని చూస్తూ ఉంటాం. మరి నోవహు జలప్రలయం వరకు కూడా చూసినట్లయితే మరి ప్రజల మీద అంటే దేవుని ఉగ్రత కురిపించినట్లు మనం చూస్తూ ఉంటాము. ఇంకా ఏ నీతి లేదు, ఏ దేవుడు అంటే భయం లేని జనరేషన్ ఆ టైంలో ఉండటం వల్ల దేవుడు తన ఉగ్రతను కురిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ నోవహు కాలం తర్వాత యోబు గారు ఆయన కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క యోబు గ్రంథమును చూసినట్లయితే చర్చి హిస్టరీలో చాలామంది చాలా డీప్గా ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానించారు. మనం చదువుకుంటూ వెళ్తాం, కానీ మనం కొన్ని సంఘాలు కొంతమంది భక్తులు ఎలా చేశారంటే ఈ యొక్క గ్రంథాన్ని చాలా డెప్త్గా ధ్యానించారనమాట. అందులో ధ్యానించిన వాళ్ళు క్రీస్తు శకము 1554-1555 సంవత్సరంలో జాన్ కాల్విన్ అనే ఒక భక్తుడు ఏం చేశాడంటే ఈ యొక్క యోబు గ్రంథం మీద 159 సెర్మన్స్ ప్రసంగాలు చేశాడనమాట. 159 ప్రసంగాలు చేశాడు. ఎప్పుడు చేశాడంటే ఆయన మొత్తం కలిసి 14 వారాలు చేశాడు. అంటే రోజు చేసేవాడంట. ఎట్లా అంటే లంచ్ టైంలో వాళ్ళ చర్చికి దగ్గరలో ఉన్న వాళ్ళతో కలిసి లంచ్ టైంలో ఒక అరగంట సేపు కూర్చొని యోబు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండేవాడంట. సో అట్లా 98 రోజులు ధ్యానించాడంట ఈ యొక్క యోబు గ్రంథాన్ని. 159 సెర్మన్స్ని ఆయన ఒక బుక్ లాగా రాసి పెట్టాడంట. అదేవిధంగా 17వ శతాబ్దంలో జాన్ ఓవెన్ అనే చర్చి పాస్టర్ ఉన్నాడు. ఆయన చర్చి ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది. ఆ లండన్లో ఉన్న చర్చి పాస్టర్ యొక్క శిష్యుడు ఈ యొక్క యోబు గ్రంథాన్ని 23 సంవత్సరాలు చర్చిలో చెప్పాడంట. యోబు గ్రంథాన్ని ఒక బైబిల్లో ఉన్న ఈ యోబు గ్రంథాన్ని 23 సంవత్సరాలు చెప్పాడంటే అతను ఎంత డెప్త్గా ధ్యానించి ఉంటాడు, అవునా కదా. అయితే ఈ బుక్ ఈ యొక్క గ్రంథం యొక్క స్పెషాలిటీ మనందరికీ తెలుసు. మరి యోబు పడ్డ శ్రమలు కానీ, దేవుడు అతన్ని పరీక్షించిన విధానం కానీ, అవన్నీ మనం చదువుతూ ఉంటాం. మెయిన్గా నోవహు దినం వరకు కూడా ఏ వ్యక్తిని కూడా దేవుడు అంటే నోవహుని ఒక్కడనే అన్నాడు. అట్లా నోవహు న్యాయవంతుడు, యథార్థవంతుడు అని అన్నాడు. ఆయన తర్వాత ఎవరిని అన్నాడంటే యోబుని అన్నాడు. చూడండి 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడే స్పష్టంగా యోబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఒకసారి 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే ఎవరో రచయిత మాట్లాడట్లేదు, ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే అతడు యథార్థవర్తనుడు అనే మాట, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. ఈనాడు ప్రభు పరలోకం నుంచి ఆయన సింహాసనం మీద నుంచి మనల్ని చూసినప్పుడు ఈ మాటలు పలకగలడా? మనల్ని చూసి ఫలానా వ్యక్తి యథార్థవంతుడు, ఫలానా అక్క యథార్థవంతురాలు, ఆమె న్యాయవంతురాలు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాళ్ళు అని దేవుడు అనగలడా మనల్ని చూసినప్పుడు? ఇంకొక ఈ అధ్యాయంలోనే రెండోసారి అంటాడు. 8వ వచనం చూద్దాం. అందుకు యెహోవా 1వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూడండి, అదే మాట యెహోవా నోటి నుంచి వస్తుంది. ఆ మాట
నిజంగా ఒక వ్యక్తిని యెహోవా పరలోకం నుంచి చూసినప్పుడు, మరి ఆయన సింహాసనం మీద నుంచి చూసినప్పుడు ఇటువంటి గొప్ప ఆ, ఆత్మీయత కలిగిన వ్యక్తిని భూమి మీద కనుగొన్నాడంటే అది యోబునే. దేవుడే ఆ మాట అంటున్నాడు యెహోవా. ఇంకొక 2వ అధ్యాయంలో కూడా చూద్దాం. 2వ అధ్యాయంలో కూడా అదే మాట అంటాడు 3వ వచనంలో. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడును లేడు. నిజంగా దేవుని యొక్క సాక్ష్యం పొందటం మన గురి గమ్యమైనది. మనుషులు మనల్ని చూసి, మన పరిచర్యను చూసి, లేకపోతే మన క్రియలను చూసి, మన మాటలను చూసి వాళ్ళు అంటారు, నువ్వు చాలా బాగున్నావు, బాగా చేస్తున్నావు, బాగా ప్రార్థన చేస్తావు, బాగా వాక్యం చెప్తావు అంటారు కానీ మనుషులు. మనకి ఎవరి నుంచి సాక్ష్యం రావాలంటే మనుషుల కంటే దేవుడి నుంచి సాక్ష్యం మనం పొందుకోవాలి. ఈ రకమైన సాక్ష్యం పలానా దేవుడు పరలోకం నుంచి చూసి మనల్ని చాలా యథార్థంగా ఇతను జీవిస్తున్నాడు, న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు, చెడుతనం విసర్జించి నా కొరకు ప్రత్యేకించి ఇతను జీవిస్తున్నాడు అని చెప్పగలిగే స్టేజ్లోకి మనం వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదంటే ఇక్కడ యోబు యొక్క ఆత్మీయ జీవితం చూసినట్లయితే మనము అతనికి ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ నిలబడినట్టు మనం చూస్తూ ఉంటాం. మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క శ్రమలు అనేవి దేవుడు నీతిమంతులకి విశ్వాసులకి ఎందుకు ఇస్తాడు అనేది ఈ బుక్ అంతా చదివితే మనకు అర్థమవుతుంది. శ్రమలు మామూలుగా, కష్టాలు మామూలుగా ఎవరికి వస్తాయి అంటే మనం చదివాము ఏలైనగా పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం అంటాం. మరణం పాపం చేయగానే జీతం వచ్చేస్తుంది అంటే రాదు. మరణానికి ముందు ఏమొస్తాయి? అనేకమైన శ్రమలు, కష్టాలు, జబ్బులు, వ్యాధులు, వాటి ద్వారా తను స్లోగా మరణానికి వెళ్తూ ఉంటాడు. అయితే 2 పేతురు 2వ అధ్యాయంలో ఒక వచనం చూద్దాం. 2:12-13లో చాలు. ఇక్కడ చూసిన తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే దేవుని విడిచి దేవుని వ్యతిరేకంగా దుష్క్రియలు చేస్తూ ఉంటారో వాళ్ళకి హాని రావడం అది మనకేం తప్పు అనిపించదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ వచ్చింది అని అంటాం. కానీ ఇక్కడ యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి అతనికి ఎందుకు దేవుడు ఇటువంటి శ్రమలు పెట్టాడు అనేది కూడా మనం కొన్ని వచనాల్లో మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఈ 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే సద్భక్తితో బ్రతుక ఉద్దేశించి వారందరికీ ఏమొస్తాయని ఉంది అక్కడ. 3వ అధ్యాయము 12వ వచనం. హింస పొందుదురు. చాలండి. అయితే ఇక్కడ చూసినట్లయితే సఫరింగ్ అనే మాటను వాడతారు. ఇక్కడ హింస పొందుతారు, శ్రమలు పొందుతారు. ఎందుకంటే క్రీస్తునందు సద్భక్తితో బ్రతకాలను ఉద్దేశించి వారందరూ. అసలు మనము ఇంకా ప్రభు వారిని అడిగితే, ప్రభువా మరి విశ్రాంతి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను విశ్రాంతిని ఇస్తానని మీరే కదా అన్నారు. మరి ఇప్పుడు మళ్ళా మీ దగ్గరికి వచ్చినాక శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి అన్నప్పుడు ఇంకా విశ్రాంతి ఆడ ఉంటుంది అనే ప్రశ్న వస్తుంది మనకి. నువ్వు విశ్రాంతి ఇవ్వటానికి పిలిచావా లేకపోతే శ్రమల గుండా వెళ్ళటానికి పిలిచావా ప్రభు అని మనం అడిగితే ప్రభు ఏమంటాడంటే 1 పేతురు 2వ అధ్యాయంలో ఆన్సర్ ఉంటుంది దానికి. 1 పేతురు 2వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఇంకోటి 20 కూడా అది ఎందుకు పిలువబడ్డాం మనం అంటే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించండి లేదా అది దేవునికి హితమగును అనే మాటని. అంటే మనం వీఆర్ కాల్డ్ ఫర్ సఫరింగ్ అనే ఇంగ్లీష్లో మనం చూస్తాం. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన నిమిత్తము, ఆయన పేరుని మనం ధరించుకున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పరిసరాలలో మన చుట్టూ ఉన్న స్నేహితుల ద్వారా మనకి శ్రమలు రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, లేకపోతే ఆఫీసుల్లో ఉన్న వ్యక్తుల ద్వారా రావచ్చు.
మీరు ఎందుకు పిలువబడ్డారు, ఎందు నిమిత్తమే మీరు పిలువబడ్డారు అనే మాటను మనం చదువుతా ఉన్నాం. అదే పేతురు 3:17లో చూసినట్లయితే 3:17లో కూడా ఏముందంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. 4:1లో కూడా చూసినట్లయితే క్రీస్తు శరీరం అందు శ్రమపడును గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునేది. అంటే ఆయుధముగా ధరించుకుంటే ఏమవుతుంది మనకి? మన శ్రమ పొందేటప్పుడు యేసుక్రీస్తుని ఆయన యొక్క మనసుని ఆయుధంగా ధరించుకుంటే మనకేమవుతుంది అంటే, ఈ శ్రమలు ఈ కాలంలో ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన పడ్డ శ్రమలప్పుడు ఆయన ఏ విధంగా మరి ప్రవర్తించారు, ఏ విధంగా చేశారంటే మనం చూస్తాము. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసినట్లయితే 13వ అధ్యాయంలో 12వ వచనం కూడా చూసినట్లయితే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకు ఆయన యొద్దకు వెళ్ళుదము. అంటే క్రీస్తు యేసులో కలిగిన మనసు, ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు అంటే మనందరి కోసం. మనం ఇప్పుడు ఎందుకు శ్రమ పడాలి ఈ లోకంలో అంటే పరలోక రాజ్యంలో ఆయనతో కూర్చోడానికి. అదేవిధంగా ఈ శ్రమలు అనేవి ఏం చేస్తాయి అంటే మనల్ని ఆయన స్వరూపంలోకి మారుస్తాయి. ఆయన స్వరూపం అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఆయన శ్రమ వచ్చినప్పుడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, తండ్రితో సహవాసం. చివరికి ఆయన గెత్సెమనే తోటలో కూడా తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఎంతో శ్రమలు అనుభవించాల్సిన ముందు కూడా మరి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. మన ఆయుధం అదే. ఆయన ప్రార్థన చేసినప్పుడు మనం ఇంకా ఎంతగానో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం శ్రమ పడటానికి పిలువబడ్డాం. శ్రమల ద్వారా ఏం దొరుకుతుందంటే కిరీటం అనేది దొరుకుతుంది. శ్రమల ద్వారా మనకేం దొరుకుతుందంటే ఆ యొక్క బహుమానం అనేది మనకు దొరుకుతుంది. అది ఇహలోక బహుమానము దొరికింది, అదేవిధంగా పరలోక బహుమానం కూడా దొరుకుతుంది. ఎందుకంటే యోబు గారి జీవితం కూడా మనం చూసినట్లయితే ఆయనకి ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో చూసినట్లయితే మొత్తము శ్రమలే కనిపిస్తాయి. చివరి అధ్యాయంకి వెళ్ళేసరికి దేవుడు ప్రతి దాన్ని రెస్టోర్ చేస్తాడు. ప్రతి దాన్ని ఆయన పునరుద్ధరించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రతిదీ తిరిగి ఇచ్చినట్లు చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం శ్రమలు పొందుకుంటున్నప్పుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఏముంటదంటే, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉంటాడు అనే మాటను చూస్తూ ఉంటాం. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే చాలా మంది అనుకుంటారు, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ కష్టాలు అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? 10వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, సాధారణంగా మనుషులకు 1 కొరింథీ 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయును. ఈ యొక్క మాటలను వింటూ ఉంటే మనకేమర్థం అవుతుంది? మనము ఈ క్రైస్తవ జీవితంలో నడిచేటప్పుడు చాలా పూలబాటలో నడుస్తాము అని మనం అనుకోకూడదు. ఎప్పుడు మనం ఈ క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని నడుస్తున్నప్పుడు ముళ్ళబాటలోనే మనం నడుస్తూ ఉంటాము. మనకు అనేకమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కానీ అది నువ్వు సహించలేనంతగా దేవుడు నీకు ఇవ్వడు, సహించగలిగినంత మట్టుకే ఇస్తాడు. ఇక్కడ యోబు గారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆయన మొదటగా ఆస్తిని కోల్పోయినట్టు చూస్తూ ఉంటాం. తర్వాత కుటుంబంలో ఉన్న పిల్లల్ని కోల్పోయినట్టు మనం చూస్తూ ఉంటాం. మరి అన్ని కోల్పోయినా కూడా ఆయన మరి చూసినట్లయితే చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఏమండు దేవుణ్ణి అడుగుదామని ప్రయత్నిస్తాడు, కానీ తన నోటి మీద వేలేసుకొని తన ముఖాన్ని ఆ ధూళిలో పెట్టుకొని దేవుని స్తుతించినట్టు మనం చూస్తూ ఉంటాం, అన్ని కోల్పోయినా కానీ. ఎందుకంటే మనం సహించగలిగినంత మటుకే ఆయన ఇస్తాడనే మాటను మనం చూసాం. ఈనాడు కూడా మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్టయితే నాకెందుకు ఇన్ని ప్రాబ్లం, నేను సహించగలనా లేదా దీన్ని ఎదుర్కోగలనా అని ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రాబ్లంని
దేవుడు నీ జీవితంలో ఎలో చేశాడు. ఆ ప్రాబ్లంని ఎలా చేశాడంటే దానికి కారణం ఏమై ఉంటుంది? నిన్ను ఇంకా పరిశుద్ధపరచడానికి ఉంటుంది, నిన్ను ఇంకా పరిపూర్ణతలోకి నడిపించడానికి ఉంటుంది, ఇంకా నిన్ను సరిచేయటానికి మాత్రమే ఉంటుంది. కానీ వేరే ఏ రకమైన ఉద్దేశాలు దేవుడికి ఉండవన్నమాట. సో ఇక్కడ మనం చూసాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 24:9లో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. మనం అంత్యదినాల్లో ఉన్నాం. మరి ప్రభువు ఈ యొక్క మాటలు 24వ అధ్యాయం చూసినట్లయితే అంత్యదినాల్లో ఏం జరుగుతుందో, విశ్వాసులకు ఏం జరుగుతుందో చెప్తా ఉన్నాడు. విశ్వాసులకు ఏం జరిగిద్దంటే మనల్ని ద్వేషిస్తారంట, మనల్ని శ్రమల పాలు చేస్తారంట. మనకి శ్రమలు ప్రభుత్వ పరంగా రావచ్చు, లేకపోతే చేసే ఉద్యోగంలో ఉన్న విషయాల్లో కావచ్చు. ఎందుకంటే కేవలం మనం యేసు ప్రభువుని మనం ధరించుకొని ఉన్నాం, యేసు ప్రభువుని మనం ప్రభువుగా కలిగి ఉన్నామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన నామం నిమిత్తం మనల్ని ద్వేషిస్తారు అని ఉంది. మరి అది ఎదుర్కోవటానికి నువ్వు నేను రెడీగా ఉన్నావా? ఆయన నామాన్ని ప్రకటించడానికి మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఎంతో విద్వేషాలు చూస్తూ ఉంటాం మనం. ఎందుకు ఇక్కడ ప్రకటిస్తున్నారు, ఇక్కడ ప్రకటించకూడదు, ఇది మా దేశం ఇది, అట్లా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మనం అంత్యకాలంలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా మరి దేవుడి మీద ఆధారపడి బ్రతకకపోతే, ప్రార్థనలో మనం ఎదగకపోతే, ఆ క్రీస్తును ఆయుధంగా మనం ధరించుకోకపోతే, ఆయన మనసుని మనం ఆయుధంగా ధరించుకోకపోతే, మనం ఈ యొక్క శోధనలకి లొంగిపోయి ఏం చేస్తామంటే పడిపోయి ఏమనుంది, అనేక మంది అభ్యంతరపడ్డారని 10వ వచనంలో ఉంది, 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. అంటే చివరికి ప్రభువును కూడా మనం విడిచిపెట్టేసి ఈ శోధనలు ఎవరు సహిస్తారులే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ప్రభువుని వదిలిపెట్టేసి లోకల్లో కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. నీకు దేవుడు కావాలా, లేకపోతే విగ్రహానికి మొక్కితే ఈ జాబ్ ఇస్తాము అంటే ఏం చేస్తావు? జాబ్ కోసం దేవుడిని వదిలేసిన వాళ్ళు చాలా మందిని చూశాను నేను. డబ్బు కోసం దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు చాలా మందిని చూశాను. ఆస్తుల కోసం దేవుణ్ణి వదిలేసి ఇష్టానుసారంగా మరి గొడవలు పెట్టుకొని అలుసుకొని కుటుంబాలు విడిపోయినట్టు చూస్తూ ఉంటాం. కేవలం దేవుడు, డబ్బు, ఆస్తి, ఈ లోక వైభోగాలు ఆశించి మరి దేవుణ్ణి వదిలిపెట్టిన చాలా మందిని చూస్తూ ఉంటాం. మనమైతే రక్షించబడిన మనము మరి విశ్వాసుల గుంపులో చేరి మనం కలిసి ప్రార్థించటం ద్వారా మరి ఈ శ్రమల్ని మనం తట్టుకోవచ్చు. అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూసినట్లయితే మరి పౌలు శీలలు కానీ లేకపోతే పేతురు కానీ వీళ్ళందరినీ జైల్లో పెట్టినప్పుడు సంఘం అంతా ఆసక్తిగా ప్రార్థించినట్టు మనం చూస్తూ ఉంటాం. మరి శ్రమలు ఆ టైంలో వచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే అంత స్టాండర్డ్ తగ్గిపోయి సేవ అనేది నడుస్తూ ఉంది. విశ్వాసుల జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసం అనేది తగ్గిపోయింది అన్నమాట. అటువంటి శ్రమలు మొదటి సెంచరీలో వచ్చిన శ్రమలు ఇప్పుడు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే నిజంగా అంత విశ్వాసం లేదు ప్రతి ఒక్కరిలో. ఆవగింజ విశ్వాసం కూడా దొరకదేమో ఆయన వచ్చేటప్పుడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు అని ప్రభువారు అన్నట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క యోబు గ్రంథాన్ని మనం అవుట్లైన్ మనం చూసాము. ఈ మెయిన్ ఫోకస్ ఏంటంటే శ్రమలు. మరి ఆ శ్రమల ద్వారా మనకి కిరీటము, ఆ శ్రమల ద్వారా మనము ఇంకా పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి మరి ఆయన రాజ్యం కొరకు మనం ఇంకా సిద్ధపరచబడి మరి ఉండాలని, అదేవిధంగా వీటిని సహించాలంటే పరిశుద్ధులందరితో కలిసి సహవాసంగా కలిసి ఈ శ్రమలను ఎదుర్కొనటానికి ఇటువంటి సహవాస ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడతాయి అని మరి ఈ యొక్క విషయాన్ని మనము ఈ కొద్ది మాటలు మన విడికిల్లో దేవుడు భద్రపరచాలని ప్రార్థిద్దాం.